ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిది, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిది అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ 2 కూడా బాలీవుడ్ వాళ్ళకే లింకప్ అయ్యి ఉన్న న్యూస్‌లనమాట. అందుకే ఈ రెండిటి గురించి కలిపి ఒకే వీడియోలో నేనైతే మాట్లాడుతున్నాను. ఫస్ట్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి న్యూస్ గురించి మాట్లాడుకుంటే, ప్రెజెంట్ 'డ్రాగన్' సినిమా షెడ్యూల్‌లో అయితే ఎన్టీఆర్ గారు అయితే బిజీగా ఉన్నారు. ఒక 4 రోజుల క్రితమే షూటింగ్ అయితే బ్రేక్ అయితే ఇచ్చారు. అయితే వీళ్ళకొక టాస్క్ అయితే వచ్చి పడిందనమాట. ఆ టాస్క్ ఏంటంటే, ఈ సినిమాలోకి ఫస్ట్ విలన్‌గా మలయాళం సూపర్ స్టార్ అయిన 'టొవినో థామస్' గారినైతే అనుకున్నారు. కానీ ఆయన బిజీ స్కెడ్యూల్స్ వల్ల డేట్స్ అయితే అడ్జస్ట్ అవ్వక ఈ సినిమా నుండైతే ఆయనైతే బయటికెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ గారికి అపోజిట్‌గా ఒక విలన్ అయితే వీళ్ళైతే సెట్ చేయాలి. ఆ విలన్ క్యారెక్టర్ చేయడానికి ఒక బాలీవుడ్ హీరోనైతే వీళ్ళైతే సంప్రదించారు అనే న్యూస్ అయితే తెగ వైరల్‌గా అయితే మారింది. అందులోనూ ఆ హీరో ఎవరంటే షాహిద్ కపూర్ గారంట. అవును, మీరు విన్నది నిజమే. ఈ 'డ్రాగన్' సినిమాలో ఎన్టీఆర్ గారికి అపోజిట్‌గా విలన్‌గా నటించడానికి షాహిద్ కపూర్ గారినైతే 'డ్రాగన్' సినిమా టీమ్ అయితే అప్రోచ్ అయ్యారు. అయితే ఆయన రెడ్ సిగ్నల్ ఇచ్చారా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. అదేంటి, ఇన్ని రోజులు షూటింగ్ చేస్తానే ఉన్నారు. ఇంకా విలన్ ఫైనలైజ్ అవ్వలేదా అని అందరిలో ఉన్న డౌట్ ఇదే అన్నమాట. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, వీళ్ళు స్టార్టింగ్‌లో తీసిన షూటింగ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసి, మళ్ళీ స్క్రిప్ట్‌ని రీరైట్ చేసి, మళ్ళీ ఒక కొత్త సినిమాలాగా షెడ్యూల్స్ అయితే మొదలుపెట్టారు. కాబట్టి సినిమా కొద్దిగా లేట్ అయితే అయ్యిద్ది. 2027 సమ్మర్‌లోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పార్ట్ అయితే వస్తది. ఇంకా పార్ట్ 2, పార్ట్ 1 రిలీజ్ అయిన కొన్ని మంత్స్‌కైతే పార్ట్ 2 అయితే వచ్చేస్తది. అంతే తప్ప ఒక 2, 3 ఇయర్స్ గ్యాప్ అయితే వీళ్ళైతే తీసుకోరు. 2 పార్ట్స్ 2027 ఫస్ట్ హాఫ్ లోనే మన ముందుకైతే వచ్చేలాగా ప్రెజెంట్ ప్లానింగ్ అయితే జరుగుతుంది. మరి ఈ రకంగా త్వరగా విలన్ అయితే సెట్ అయిపోవాలి. షూటింగ్ త్వరగా అయిపోవాలి. మా ముందుకు సినిమా అయితే వచ్చేయాలి. నేనైతే చాలా ఏకరగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే 'సింహాద్రి' సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కెరియర్‌లో ఆ రేంజ్ యునానిమస్ మాస్ బొమ్మ అయితే పడలేదు. ఆ 'సింహాద్రి' వైబే వేరు. ఆ 'సింహాద్రి' క్రియేట్ చేసిన యూఫోరియానే వేరు. ఆ యూఫోరియా మళ్ళీ ఈ 'డ్రాగన్' సినిమాతో నేను చూస్తానని ప్రశాంత్ నీల్ గారు దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తారని చాలా నమ్మకంతో నేనైతే ఉన్నాను. ఎన్టీఆర్ గారి మాస్ అవతార్ కోసం పిచ్చ వెయిటింగ్. మే 19 ఎప్పుడొస్తదని నేనైతే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ లుక్ అయితే వస్తది కాబట్టి. ఇంకా మీరు చూసుకుంటే 'వార్ 2' సినిమాలో కూడా ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు అయితే కలిసి నటించారు. ఇప్పుడు షాహిద్ కపూర్ గారు గనక ఈ 'డ్రాగన్' సినిమాలో కన్ఫర్మ్ అయితే వరుసగా ఇద్దరు బాలీవుడ్ హీరోస్‌తో మన ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసినట్టయితే అయ్యిద్ది. ఇంకా 'వార్ 2' సినిమాలో అనిల్ కపూర్ గారైతే ఉంటారు. ఈ 'డ్రాగన్' సినిమాలో కూడా ఆయన ఒక క్యారెక్టర్ అయితే చేస్తున్నారంట. ఈ విధంగా రిడెంప్షన్ లోడింగ్ లాగైతే నాకైతే కనపడుతుంది. అంటే 'వార్ 2' ఆశించినంత స్థాయిలో అయితే ఆడలేదు. కానీ బాలీవుడ్‌లో ఈ 'డ్రాగన్' సినిమా గట్టిగానే ఆడాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ న్యూస్ ఏంటంటే, 'రామ్ చరణ్' గారు, 'సంజయ్ లీలా బన్సాలి' గారి కాంబినేషన్‌లో ఒక సినిమా సెట్ అయిందా? యాక్చువల్లీ నిజం మాట్లాడుకోవాలంటే, ప్రెజెంట్ 'రామ్ చరణ్' గారి లైనప్‌లో ఉన్న ఒకే ఒక్క సినిమా 'రామ్ చరణ్' గారిది, 'సుకుమార్' గారిది. అంతే. 'సంజయ్ లీలా బన్సాలి' గారి స్టోరీ 'రామ్ చరణ్' గారు ఇప్పుడు కాదు, కొన్ని నెలల క్రితమే విన్నారు. 'సంజయ్ లీలా బన్సాలి' గారితోనే కాదు 'రామ్ చరణ్' గారి లైనప్‌లో ఉన్నది. ప్రశాంత్ నీల్ గారు కూడా 'రామ్ చరణ్' గారి లైనప్‌లో ఉన్నారు. లోకేష్ కనకరాజు గారు మొన్నటి వరకు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే లేరు. ఇంకా 'కిల్' సినిమా డైరెక్టర్‌తో కూడా ఒక సినిమా ఉందనే న్యూస్ అయితే అప్పట్లో అయితే వచ్చింది. కానీ దాంట్లో ఎటువంటి నిజమైతే లేదు. ఇంకా నెక్స్ట్ మన 'సందీప్ రెడ్డి వంగ' గారితో కూడా 'రామ్ చరణ్' గారితో ఒక సినిమా అయితే ఉంది. ఇలా చాలా మందితో టాక్స్ అయితే నడిచినియి. కానీ ఏ సినిమాని కూడా 'రామ్ చరణ్' గారైతే కన్ఫర్మ్ అయితే చేయలేదు. ప్రెజెంట్ 'పెద్ది' అయిన తర్వాత 'ఆర్‌సీ-17' 'సుకుమార్' గారితో సినిమా అంతే. ఇవన్నీ కూడా టాక్సే. 'సంజయ్ లీలా బన్సాలి' గారితో జరిగింది కూడా టాక్సే. 'సందీప్ రెడ్డి వంగ' గారితో ఇవన్నీ కూడా టాక్సే. ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రశాంత్ నీల్ గారితో కూడా సినిమా ఉంది. కానీ అది కూడా టాక్స్‌లోనే ఉంది. ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. జస్ట్ అనుకున్నారు అంతే. ఫైనల్ కాలు 'రామ్ చరణ్' గారు ఏ డైరెక్టర్‌కి ఇవ్వలేదు. ప్రెజెంట్ వస్తున్న న్యూస్‌ని నమ్మకండి. 'పెద్ది' సినిమానే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బుచ్చిబాబు గారే ఇంత టైం తీసుకున్నారంటే నెక్స్ట్ 'సుకుమార్' గారు. అందులోనూ అది భారీ బడ్జెట్ సినిమా. దాని జానరే వేరు. కాబట్టి ఆయన ఎన్ని సంవత్సరాలు చేస్తాడో మనకు తెలీదు. ఆయనకి కూడా తెలీదు తీసేంత వరకు.
ఈ ఇవన్నీ కంప్లీట్ అయ్యి రామ్ చరణ్ గారు సంజయ్ లీలా బన్సాలి గారితో ఎప్పుడు తీయాలి? కాబట్టి ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. జస్ట్ బస్ మాత్రమే. బస్ ఇప్పటి నుంచే కాదు, ఎప్పటినుంచో ఉంది. సంజయ్ లీలా బన్సాలి గారితో ఎప్పటినుంచో టాక్స్ అయితే నడుస్తున్నాయి. కానీ కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ప్రెజెంట్ ఓన్లీ 'పెద్ది' సినిమా పైనే ఫ్యాన్స్ అందరూ కాన్సంట్రేట్ అయితే చేయండి. దాని తర్వాత 'ఆర్‌సీ-17' దాని తర్వాత చూద్దాం. ఈ 'పెద్ది' సినిమా రిలీజ్ అయ్యి 'ఆర్‌సీ-17' జరుగుతున్నప్పుడు గాని ఒక కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ అయితే రాదు. అప్పటి వరకు ఏది ఫైనల్ కూడా అవ్వదు. ఎందుకంటే మనం చూసుకుంటే 'రామ్ చరణ్' గారికి ముందే కమిట్మెంట్స్ ఇచ్చేయటం అనేది కలిసి రాలేదు కెరియర్‌లో. కాబట్టి ఆహ్, ఆ తొందరపాటు పని 'రామ్ చరణ్' గారైతే చేయట్లేదు. ప్రెజెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ అయిన తర్వాతే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఆయనైతే ఫైనలైజ్ అయితే చేస్తాడు. కాబట్టి ఇలాంటి న్యూస్‌లేవి నమ్మకండి. 'పెద్ది' సినిమా సాంగ్ షూట్ కూడా డిలే అయిపోయింది. ఎందుకంటే మృణాల్ ఠాకూర్‌ని అనుకున్నారు. ఆవిడ ఈ సాంగ్‌లో డాన్స్ ఏసేలాగైతే మనకైతే కనిపించట్లేదు. హీరోయిన్ గురించి అయితే ఎతుకుతున్నారు. ఆ హీరోయిన్ ఫైనలైజ్ అయిన తర్వాత 'రామ్ చరణ్' గారు ఆయన పర్సనల్ వర్క్ మీద అయితే బయటికైతే ఎళ్లారు. ఆయనొచ్చి షూటింగ్ అయితే చేస్తారనమాట. అనుకున్న టైంలో ఈ మంత్‌లో ఎట్టి పరిస్థితిలో మొత్తం వర్క్ అంతా అయిపోద్ది. మాక్సిమం నెక్స్ట్ మంత్‌లో సినిమా రిలీజ్ అయితే ఉండొచ్చు. లేకపోతే జూన్‌లో అయితే రిలీజ్ అయితే ఉంటది. మాక్సిమం మేకి ట్రై చేస్తున్నారు. చూద్దాం. ఒక పక్కన ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది. బీజీఎం వర్క్ జరుగుతుంది. అన్నీ జరుగుతున్నాయి. ఏప్రిల్ 30 వచ్చినా ఆశ్చర్యపడవసరలా. కానీ ఏప్రిల్ 30 నుంచి ఎక్కువ రోజులైతే ఒకవేళ పోస్ట్‌పోన్ అవ్వదు. మరి అదన్నమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.